ప్లాస్టిక్ నిషేధాన్ని మనం మన ఇంటి నుంచే మొదలు పెట్టాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా మార్చేందుకు మున్సిపల్ కమిషనర్ చేస్తున్న కృషిని ఎమ్మెల్యే అభినందించడంతో పాటు ప్రతి ఒక్కరూ కమిషనర్కు సహకరించాలని కోరారు. కడప జిల్లా ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానం నుంచి శివాలయం సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో డ్వాక్రా సంఘాల మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, సిడిపిఓలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ర్యాలీని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ఈ ర్యాలీలో శివాలయం సెంటర్లో మానవహారంగా నిలబడి ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రొద్దుటూరులో ఎక్కడా ప్లాస్టిక్ వాడకం ఉండకూడదని, ఎవరైనా ప్లాస్టిక్ను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతా ఉంది. విషయంలోకి పెడతా ఉన్నాం, ప్రయోగాలు జరుగుతూ ఉన్నాం. ఎన్నో సంస్కృతి ప్రభుత్వాలు పట్టణంలోని పార్టీలు సక్రమంగా జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఎన్నో సంవత్సరాలుగా ప్లాస్టిక్ నివారణ చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థలు దానిని మనం పెంచుకుంటా ఉన్నాం. చదువుకున్న వాళ్ళము మనం అందరము ఇళ్ళము ఒక మాట చెప్తే దానికి కట్టుబడి మనం అందరము పైగా మొట్టమొదట మన ఇళ్లలో ప్లాస్టిక్ లేకుండా చేయాలా, మన పిల్లలను గాని మనం గాని ప్లాస్టిక్ లేకుండా చేయాలా. మీరందరూ గమనించండి, కాఫీ హోటల్లో ప్లాస్టిక్ కవర్ లో తెచ్చుకొని కాఫీ తాగుతున్నాం. విషయం ఆ ప్లాస్టిక్ కవర్. కాబట్టి చదువుకున్న మనం అందరం ముందు అవాయిడ్ చేయాలి, లేకుండా చేయాలి. మనం లేకుండా చేస్తే ఇతరులకు చెప్పేదానికి ధైర్యం ఉంటుంది. మన ఇంట్లో మనం వాడుకుంటా ఇతరులకు చెప్పేయడం అనేది అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఇళ్లలో ప్లాస్టిక్ లేకుండా చేయాలా. సమాజం కోసము పూర్వకాలంలో ఎంతో మంది స్వాతంత్ర ఉద్యమంలో చనిపోయి లక్షలాది మంది జైళ్లలో పడి మనకు స్వాతంత్రం తెచ్చినారు. మనం ఎందుకు ఈ చిన్న పని చేయలేమని మీరు ఆలోచించండి. మంచి కాలుష్యరహితమైన లేని సమాజం ఉండాలా, మంచి గాలి ఉండాలా, మంచి వెలుతురు ఉండాలా, మంచి మా భారతదేశం ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే అగ్రగామి దేశంగా ఉండాలని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే వాళ్ళందరూ కలలు కన్నారు. ఆ కళలకు మనము సహకారం అందిస్తాం. కాబట్టి మీరందరూ మనం మొట్టమొదట ప్లాస్టిక్ రహితంగామైన పొద్దుటూరు ఉండాలనేది కమిషనరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ ఆయనకు చేయూతనందించాలి. కమిషనర్ గారికి ఇచ్చే మనందరినీ చేయమని చెప్తున్నాడు. మనం సహకారం ఇస్తేనే పని నెరవేరుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క కొత్తగా ప్లాస్టిక్ రహిత పొద్దుటూరుగా ఉండాలని ఒక మంచి కమిషనర్ నిర్ణయాన్ని మున్సిపాలిటీ వాళ్ళందరూ కలిసి తీసుకునే నిర్ణయాన్ని మనం స్వాగతిస్తూ భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా ప్రతినమూనాల ప్లాస్టిక్ను జీవితంలో వాడను, ఇంట్లోకి రాని అనేటట్టు మీరు అందరూ ప్రతినమూని ఈ ప్లాస్టిక్ రహిత పొద్దుటూరును చేయాలా. మొట్టమొదటిగా మన పొద్దుటూరు అభివృద్ధికి ఇది ఒక నాందిగా ఉండాలా. ఇంకా భవిష్యత్తులో మన పిల్లలకు మనమందరం కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనం కొంతమంది కమిషన్ లాంటి అధికారులు మన మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయేటప్పుడు మన సహకారం తప్పనిసరిగా ఉండాలి. ఈరోజు ప్రొద్దుటూరు జన సముద్రంగా మారింది. ఒకవైపు చూస్తుంటే ప్రజల స్పందన చూస్తూ ఉంటుంటే ఏదైతే మన లక్ష్యం పెట్టుకున్నామో స్వచ్ఛ సంకల్ప దీక్షలో భాగంగా ఆగస్టు 15వ తారీఖు నుండి 80వ స్వతంత్ర దినోత్సవం నుండి మనం ప్రొద్దుటూరుని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా తీర్చిదిద్దుతామని చెప్పి
ఆ సంకల్పం పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది అనడానికి ఎటువంటి అనుమానం లేదు అని చెప్పడానికే ఈ మహాజన సముద్రం మనందరి ముందు ఉంది. ఈరోజు మహిళలు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి మెప్మా నుంచి మరి స్వచ్ఛందంగా తరలి వచ్చారు. వాళ్ళందరి లక్ష్యం ఒకటే, భావితరాలు బాగుండాలంటే, పర్యావరణ పరిరక్షణ జరగాలనుకుంటే, ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలనుకుంటే ముందుగా ప్లాస్టిక్ ని పూర్తి స్థాయిలో నివారించాలి. ఈ ప్రొద్దుటూరులో ఎన్ని డ్రైన్స్ చూసుకున్నా, ఏ రోడ్డు చూసుకున్నా, ఏ షాప్ చూసినా, ఏ వైన్ షాప్ అయినా, ఏ టీ షాప్ అయినా, ఏ అల్పాహార కేంద్రం గాని, ఏ క్లాత్ షట్టర్ గాని, ఎక్కడ చూసినా రోజుకి 20 టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతా ఉంది. ఒకవైపు ప్రజలందరిలోనే అవగాహన ఉంది, కానీ ఏమి చేయలేని పరిస్థితి. సో కేవలం ఒక సంకల్ప బలం ఉంటే ఇది సాధించచ్చు అని చెప్పి మరి ప్రొద్దుటూరు కమిషనర్ గా నేను తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రజలందరూ స్వాగతించారు, స్పందించారు. మేమందరికీ మాటిస్తా ఉన్నాం, ఈ ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత కేంద్రంగా తీర్చిదిద్ది ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రొద్దుటూరు వైపు చూసే విధంగా మేమందరం కూడా బలంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ, మరి ఈ రోజు సుమారుగా 2 కిలోమీటర్లు ర్యాలీని విజయవంతం చేసి సుమారుగా 20 నిమిషాలు మనకి ఇక్కడ ఉన్నటువంటి మానవహారాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళా మనందరికీ కూడా పొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గా నేను చేతులు జోడించి నమస్కరించి అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హో ప్రొద్దుటూరు, జై హో ప్రొద్దుటూరు. ఇప్పటికి ఆల్రెడీ 12 రోజుల నుంచి చేస్తా ఉన్నాం. ఇది 13వ రోజు అండి. 14వ రోజు రేపు 12 టీంలు వేసుకొని, మున్సిపాలిటీ ద్వారా 12 టీంలు వేసుకొని మేమందరం ప్రతి షాప్ కి వెళ్ళి ఆ షాప్ లో ఉన్నటువంటి ప్లాస్టిక్ అన్ని కూడా మేము స్వచ్ఛందంగా వాళ్ళని అడిగి తీసుకుంటాం. మొత్తం ప్రతి షాప్ కి తిరుగుతాం. 12 టీంలు కూడా తిరిగి ప్రతి ఉన్నటువంటి షాప్ లో ఉన్నటువంటి ఈ ప్రొద్దుటూరులోని ప్లాస్టిక్స్ మేము తీసేసుకుంటాం. 14వ తారీఖు నాడు, 15వ తారీఖు అంటే 15వ రోజు ఎల్లుండు మన ఇల్లు మనం చక్క పెట్టుకుందాం మన కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. మన ఇల్లు అంటే ఈ ఇక్కడ 45,000 గృహాలు ఉన్నాయి, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. సర్క్యులర్ పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోని హెడ్స్ అందరూ కూడా ఏ ప్లాస్టిక్ లేకుండా వాళ్ళ షాప్ ఆఫీసెస్ వాళ్ళు చూసుకుంటారు. ఆ తర్వాత ప్రతి ఇంటికి కూడా పబ్లిసిటీ పోస్టర్స్ అన్ని కూడా పంపిస్తాం. ఏ ఇంటికి ఏ శానిటరీ వర్కర్స్ ఉంటారు, ఏ డ్రైన్ క్లీన్ చేయడానికి పారిశుద్ధ కార్మికులు ఉంటారు, వాళ్ళు ఇప్పటికే మ్యాపింగ్ చేయడం జరిగింది. బ్లూ ప్రింట్ కూడా ప్రిపేర్ చేసాం. ఆ తర్వాత ఆగస్టు 15వ తారీఖు నాడు వేలాది మందితో, ఇందాక మా మహిళా చెప్పినట్టుగా వేలాది మందితో స్వచ్ఛ సంకల్ప దీక్ష తీసుకుంటాం. 15వ తారీఖున ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా మేమందరం కలిసి డిక్లేర్ చేస్తాం. ప్రజలందరూ డిక్లేర్ చేస్తారు ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కింద. ఆ తర్వాత ఎవరన్నా సరే ప్లాస్టిక్ వాడితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. అంటే ఒక యాక్షన్ ఫోర్స్ కూడా పెట్టుకొని, ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా పెట్టుకొని, విధంగా ఎక్కడైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా, ప్రజలు మీకు సమాచారం ఇచ్చిన, ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన, వైన్ షాప్ లో ప్లాస్టిక్ వినియోగించిన, ఏ షాప్ లో ప్లాస్టిక్ వినియోగించినా మేము ఆ పరిస్థితిలో రైడ్ చేసి ఆ ప్లాస్టిక్ ని పట్టుకొని నివారించే ప్రయత్నం చేస్తాము. కఠినమైన నిర్ణయాలు అయితే మాత్రం ప్రజా సంకల్పంతో, ప్రజా భాగస్వామ్యంతో ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం మేము కృషి చేస్తాం సార్.